హెచ్సియు భూములపైకి గద్దల్లా పెద్దలు ఇక వీళ్ళకి ఇదే పని, ఇంకో పనే ఉండదు. ఎట్లా బదనాం చేయాలి, ఏ రకంగా రేవంత్ని దెబ్బ కొట్టాలి, ఏ రకంగా రేవంత్ను దెబ్బ కొట్టాలి. ఇక కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి. మేము 10 ఏళ్లలో రామసక్కదనంగా ఉద్ధారకం చేసినాం. ఏముందా, రేవంత్ వచ్చిండు గద్దె మీద కూర్చుండు, మేమే ఇల్లు కడితిమి, మేమే పొయ్యి పెడితిమి. ఇక అది ఒడుగా తినడానికే ఆయనకు పానం చేతన అయితే లేదా అన్నట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ కోళ్ళాగలు ఈ రకంగా లెంకలు కొడుతున్నాయి. ఇక ఇక మేము అది చేసినాము, ఇది చేసినాము, లొటపీసు మాసుపత్రి ఓ అయింది కాంది బారు బూరు బచ్చలపేట అంటే ఇక వీళ్ళు చేసిన అప్పుకు 6,500 వడ్డీ కడుతుర్రట. వీళ్ళు 6,500 కోట్లు వడ్డీ కడుతుర్రు, మిత్తే కడుతుర్రు. ఇక దీనికి ఇక ఇంట్లో ఇప్పుడు ఎట్లా ఈయన బదనాం చేయాలి, ఏ రకంగా ఇబ్బందుల పాలు చేయాలి. ఎప్పుడైతే సుప్రీంకోర్టు హెచ్సియు ఈ భూములు సర్కారువే అని ప్రకటించిందో ఇక ఫామ్ హౌస్లో వండుకున్న పెద్ద కోయిలాగా ఇక దీనికి నిద్ర పడతలేదు. దీనికి నిద్ర పట్టక ఏం చేసింది అయ్యా అంటే ఇక కొడుకుని అల్లుని చెడ్డ పడ్డ గుమ్మా చెక్క అని కొంతమందిని ఇక ఆడికి పిలువనంపుకొని మీరు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, నేను చెప్పినట్టు చేయాలి. ఎట్లా బదనాం చేయాలంటే ఇగో ఈ రకంగా బదనాం చేయాలి. బొమ్మలు అవి బొమ్మలు ఇప్పుడు ఏఐ వచ్చింది, అవి బొమ్మలను ఎట్లా తయారు చేయాలి, ఎట్లా ఉరికియాలి, ఎట్లా అనిపించాలి, ఏ రకంగా చేయాలనో ఆ రకంగా చేస్తేనే రేవంత్ని మనం జనాల్లోకి రేవంత్ మోసం చేస్తుండు, రేవంత్ దగా చేస్తుండు, రేవంత్ కుట్ర చేస్తుండు అనేది మాత్రం జనాల్లోకి మనం తీసుకుపోవాలి. ఆ వార్తని ఎట్లా తీసుకుపోవాలి, ఇగో గిట్లా తీసుకుపోవాలి అని చిన్నగా తరవేతు చేసి మంచిగా గా రకంగా ఇక మరి విద్య నేర్పిస్తే ఈ కోళ్ళాగలు ఇక సోషల్ మీడియాలో మొత్తం బరిదెగించి ఆట ఆడిస్తారు ఈ బొమ్మలతోటి. ఇక గిదే వీళ్ళ ఉద్ధారకం అంతా గిదే, ఎట్లా బదనాం చేయాలి, ఎట్లా తప్పుడు సమాచారాన్ని మనం ఎట్లా అందియాలి జనాలకు. ఇక ఇంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల కథ ఒకటి, ఈ మూసి ఒకటి, ఈ మన ఈ స్కిల్ యూనివర్సిటీ ఒకటి, 4th సిటీ ఒకటి, ఇవన్నీ కొన్ని కార్యక్రమాలు సర్కారు తీసుకొని వీటితోటి మరి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇవాళ ఈ భూముల మీద మనం ఈ పరిశ్రమలో అయ్యో ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన మీద సర్కారు ఉంటే ఇక ఎట్లా బట్టగాల్చి మీద వేయాలి, ఏ రకంగా బదనాం చేయాలని ఇక ఈ రకంగా వాళ్ళు సర్కారు మీద నిందలేసుకుంటా బదనాం చేసుకుంటా ఆగం జగన్నాథం చేసుకుంటా మేము శుద్ధ పూసలం 10 ఏళ్ల కాలంలో మంచిగా చేసినాం, ఇవాళ చూడు 15 నెలల్లో గింత గందరగోళం అవుతుంది, కొట్టక సస్తుర్రు, గిట్ల అవుతుంది గట్ల అవుతుంది, గదికనే మా అయ్యను కలవరిస్తుర్రు, మా మామను కలవరిస్తుర్రు అని బావో దిక్కు బామార్దో దిక్కు డప్పు కొట్టుకుంటారు. ఇక ఇంట్లో ఇంకో ముచ్చట, నిన్న ఆమె అరణ్య భవన్ పోతే ఆమె అంటుంది, ఎవరు కల్వ సుజాత, ఇక వీళ్ళు ఇప్పుడు ఆడ వరంగల్ సభ పెడుతురుగా, వరంగల్ ఈ వరంగల్ సభ కాట ఒక్కొక్క నియోజకవర్గానికి, కాకపోతే మనం చూడకూడదు చూద్దాం, ఒక్కొక్క నియోజకవర్గానికి 20 లక్షలు అప్పుడే పంపిరట. ఏది జనాలను తీసుకొస్తాను మరి ఊకొస్తుందా,
మునిపే వర్షాల దినమాయ, ఇప్పుడు కోతల దినమాయ, వరి కోతల దినమాయ. ఆనదేవుడేమో అడ్డడ్డడ్డడ్డ అంటుండు ఆయన ఇంట్లో పీనిగేలా. ఇక మరి ఇక్కడ రైతన్నలకు ఇప్పటికే గుండెకాడ దడ అంటుంది. ఏడంగా వాన కురుస్తుందో, ఏడ ఒడ్లు నాంతియో, ఏమవుతుందో వరిసేను. మరి అసలు కోసుకోమా, కోసుకున్న ఓట్ల పరిస్థితి ఏంది, కొయ్యలేని వర్షం పరిస్థితి ఏంది? ఈ వానదేవుని ఆరాటానికి, గాలి ద్వారానికి, ఆ వడగండ్ల వానకు మొత్తం నిలమట్టమై పక్కేసుకొని పండుకుంటుంది వర్షం. ఇప్పటికే అన్నమో రామచంద్ర అని నెత్తి చేతులు పెట్టి రైతు అన్నారు. ఇక మరి వీళ్ళకి సభకేడు వస్తారు ఇంకా. అందుకనే ఇగో నిన్ను అంటుంది ఆమె, ఒక్కొక్క నియోజకవర్గానికి 20 లక్షలు అప్పుడే పంపిర్రు అని చెప్పుకొస్తుంది కల్వ సుజాతమ్మ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్. ఇక ఈ రకంగా ఎట్లా సర్కారును బదనాం చేయాలి, ఏది ముంగటేసుకోవాలి? ఇక మరి ఇప్పటికే రేవంతమయ్య 55,000 కోట్ల 55,000 ఉద్యోగాలు ఇచ్చే పైచీలకు, 55,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చే ఇంట్లో కొంత మంచి పేరు వస్తట్టుంది. అది 6 గ్యారెంటీల రైతు భరోసా అని, రుణమాఫీ అని, అదని ఇదని, ఉచిత బస్సు అని, మహిళలను కోటీశ్వరాలను చేస్తా అంటుండ్రి, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా అంటుండ్రి. ఇవన్నీ కథలు నడుస్తున్నాయి కాబట్టి రేపు సర్పంచ్ ఎలక్షన్ల మనల్ని దేకరా. ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటుండ్రి. నిన్న మన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా మన ఉత్తపుర కాడికే వచ్చే కథ. వీళ్ళు బీజేపీలకే సపోర్ట్ చేసిరనే ఓ మచ్చ వచ్చే. పార్లమెంట్ ఎలక్షన్లు అయితే మొత్తం ప్రచారమే అయ్యింది. ఎట్లా చేయాలి, ఏం చేయాలని ఇప్పుడు వాళ్ళు ఈ రకంగా సర్కారును బదనాం చేయాలి. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంది, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అంతా మేం చేసిందేనా, నడిపిస్తుందికే శాతం లేదు ఆయనకు, పానం ముక్కులకు వస్తుందా అని ఇక గిట్ల తీగరాగాలు తీసుకుంటా ఇక గీ వేషాలు వేస్తున్నారు కలవకుండా కుటుంబం వాళ్ళు. ఇక ఇప్పుడు ఏమన్నా అంటే ఇక ఇది ఇట్ట చేస్తున్నారు, అది అట్ట చేస్తున్నారు. జింక చచ్చిపోయింది, దాని కళ్ళకి వెళ్ళి నీళ్ళు వెళ్తున్నాయి, నెమలి అడ్డం పడ్డది. ఓ అమ్మ, చిన్న కథ కాదు, చిన్న కార్యజ్ఞం కాదు. వేల కోట్ల బేరానికి గుంట నక్కల రాజకీయం. బాబా వీళ్ళు ఎంకటి ఆడున్నవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి అన్నట్టు నిన్ననే కదా మనం చెప్పుకున్నది. కోట్ల రూపాయలకు కక్కుర్తి పడి సర్కారు భూముల అమ్ముకున్న చరిత్ర కల్వకుంట్ల కుటుంబం వాళ్ళది కాదా? 43 లక్షల ఎకరాల అటవీ భూముల 43 లక్షల అటవీ భూములను కొల్లగొచ్చింది వీలు కాదా? ఎకరం 75 కోట్లుగా పేర్కొంటూ తొలుత జీవో 54. బీఆర్ఎస్ హయాంలో కోకాపేటలో ఎకరం 100 కోట్లు. ఇదే విషయాన్ని పొందుపరిచి అధికారుల ఉత్తర్వులు. 5 నెలల్లోనే ఎకరాకు 23 కోట్లు తగ్గిస్తూ కొత్త నివేదిక. హరీష్ రావు పన్సేరావు అసోసియేట్స్తో తయారీ. 5 దఫాలుగా 30,000 కోట్ల విలువ 20,000 కోట్లకు కుదింపు. 5 దఫాలుగా 400 ఎకరాల వేలానికి రంగం సిద్ధం. ముందస్తు ప్రణాళిక ప్రకారమే భూమి విలువలో కోత. అదే అదునుగా చేజిక్కించుకునేందుకు పెద్దల ఎత్తుగాడ. మొదట 100 ఎకరాలను సగం ధరకే కొట్టేసే యత్నం. 400 ఎకరాల అమ్మకం వెనుక భారీ స్కెచ్. ధర నిర్ధారణలోనే 10,000 కోట్ల స్కామ్. అమ్మా, పోయగాల భూమే మేమో నమ్ముకుందామంటే రేవంతం ఏమో చేస్తట్టే ఉండురో నాయనో. ఓ బ్రహ్మదేవుడా, ఏమన్నా ఈ భూమిని అమ్ముకుంటేందుకు ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా బాగుండురో దేవుడా. ఎందుకు ఇయ్యదాయే, ఎట్లా ఇదాయే? మేము అన్నీ అమ్ముకున్నాం కానీ ఆఖరికి వస్తారు కల్లా గిదొక్కటి అమ్ముకుంటే మా పారం నిమ్మల ఉండురో దేవుడా. ఇట్లా ఉంది ఇలా కథ. ఒక నన్న తీర్పు ఇచ్చే సుప్రీంకోర్టు. మరి ఈ మొనగాడు కూడా మరి అప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేసే కదా ఈ భూమి మీద వేయలే.
అప్పుడు తీర్పిస్తేనేమో ఇక ఏ సప్పు ఉండపోవు, మంచిగా ఇక దీన్ని కథం మట్టించి లొటలు వేసుకోరు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏడ బతికిపోతారో, రేవంత్ ఏడ బతికిపోతాడో, ఏడ బతికి బట్టగాడతాడో, ఏడ బిర్రుగవుతాడో, ఏడ ఇంకా పూర్తి స్థాయిలో ఆయన కోలుకుంటాడో అని వాళ్ళకు కన్ను గుట్టి ఇక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఇక ఈ రకంగా వాళ్ళు తిన్న కూడి పేకి పట్టకుండా తిరుగుతుర్రులా. ఎందుకంటే దీన్ని ఆపితే మేము ఒక్క తీరుగా చెప్తున్నాము, ఈ 400 ఎకరాల మనం ఎవరన్నా సోటు పెట్టిర్రో మేము సర్కారు మాదే వస్తుంది, ఊరూర మా అయ్యనే కలవరిస్తుర్రు, మళ్ళీ వచ్చే తప్పకు అధికారం మాదే, ఆ భూమిని మేము గుంజుకుంటాం, తప్పకుండా గుంజుకుంటాం అని మళ్ళీ ఈ రకంగా చిలక పలుకులు. వాళ్ళు గుంజుకుంటే సప్పులు లేదు, వాళ్ళు సర్కారు భూములు అమ్మితే సప్పులు లేదు. లక్షల కోట్ల విలువైన భూములు మొత్తం కాజేసి కబ్జా పెట్టి దాచుకొని అమ్ముకొని వాటిని మాత్రం ఏడి కాడికి పగ్గం పాడి చేసి లొట్టలు వేసుకుంటే ఏ తప్పు లేదు. కాంగ్రెస్ వాళ్ళు దీన్ని ఏమో చేయబోతుర్రు. అరే ఆడ పరిశ్రమలు తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి జనాలకు ఉపయోగపడే పనే చేద్దామని వీళ్ళంటే అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఓ పాయ 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 వచ్చే మింగే ఆడ మొత్తం జీవరాశులు మొత్తం కొట్లాడుతున్నాయి, జీవరాశులు మొత్తం చచ్చిపోతున్నాయి, అల్లాడుతున్నాయి, ఆగం అవుతున్నాయి. అయినా ఈ సర్కారుకు కనికరం లేకుండా చేస్తున్నారు అనేది మా రాద్ధాంతం చేసి ఫోటోలు గుంజి ఇండ్ల గుంజి అవి తయారు చేసి మొత్తం సోషల్ మీడియాలో తిప్పి ఇక దాన్ని మొత్తం రచ్చ రంబోలా చేస్తారు. ఇది కథ. ఇక వీళ్ళ గురించి